ఓకే, మొదటి ప్రశ్న, దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఓడను కట్టింది ఎవరు? నోవాహు. యోనా గారిని ఏమింగింది? చాప. ఆదాము గారి భార్య పేరేమిటి? హవ్వ. ఆదాము గారికి ఎంతమంది కుమారులు? ముగ్గురు, కయ్యూను, హేబెలు, షేతు. అబ్రహాం గారి కుమారుడి పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. బైబుల్ కున్న మరో పేరేమిటి? పరిశుద్ధ గ్రంథం. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు. బైబిల్ మొత్తంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. కొత్త నిబంధనలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? వాటి పేర్లు? 4 సువార్తలు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్త. పాత నిబంధనలో ఎన్ని కాండాలు ఉన్నాయి? వాటి పేర్లు? 5 కాండాలు: ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండం, నిత్యోపదేశకాండం. ఏలియా గారికి ఆహారం దేవుడు వేటి ద్వారా పంపించాడు? కాకులు. దేవుని సృష్టి ఎన్ని దినాలు చేశాడు? 6 దినాలు. గొలియాతుని చంపింది ఎవరు? దావీదు. ఇశ్రాయేలీలకు మొదటి రాజు ఎవరు? సౌలు. హన్నా కుమారుడు ఎవరు? సమూయేలు. దేవుడు వారిని ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందమని. ఇది నిజమా అన్నది ఎవరు? సర్పము. దేవుని ఆజ్ఞను అతిక్రమించింది ఎవరు? హవ్వ, ఆదాము. బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరు? మెతూషల. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 969 సంవత్సరాలు. దేవునితో 300 సంవత్సరాలు నడిచిన వ్యక్తి ఎవరు? హానోకు. యాకోబుకి ఎంతమంది భార్యలు? 2. లేయా, రాహేలు. ఇస్సాకు భార్య పేరేమిటి? రెబ్కా. దావీదు కొడుకు పేరేమిటి? సొలొమోను. లోతు కుమార్తెలు ఎంతమంది? 2. నోవాహు కుటుంబం ఎంతమంది? 8 మంది. నోవాహు, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. నోవాహు కుమారులు ఎంతమంది? వారి పేర్లు? 3. షేము, హాము, యాపేతు. ఓడలోనికి ఎంతమంది వెళ్లారు? 8 మంది. యాకోబు పిల్లలు ఎంతమంది? 12 మంది కుమారులు, 1 కుమార్తె. ఓడ ఎక్కడ నిలిచింది? హరారాతు కొండ. అబ్రహాము తండ్రి పేరేమిటి? తెరాహు. యాకోబు మరో పేరేమిటి? ఇశ్రాయేలు. యాకోబు కుమార్తె పేరేమిటి? దీనా. వెరీ గుడ్. మీ అందరికీ నా